నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల బాండ్ల వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెంటనే ప్రకటించాలని కోరుతూ ఈ నెల 11వ తేదీ సోమవారం ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ల వద్ద జిల్లా వ్యాప్తంగా ధర్నా నిర్వహిస్తున్నట్టు సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం ఒక ప్రకటనలో తెలిపారు. బాండ్ల వివరాలను మార్చి 6 నాటికి ఎన్నికల కమిషన్కి ఇవ్వాలని, ఎన్నికల కమిషన్ మార్చి 13 నాటికి వివరాలను బహిర్గతపరచాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని బలరాం తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ ఎన్నికలయ్యే వరకు గడువు కోరడం మోడీ ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగడమేనని, బీజేపీ బండారం బయటపడకుండా కాపాడమేనని విమర్శించారు. ధర్నాలో పాల్గొని ప్రజలు నిరసన తెలపాలని కోరారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సోమవారం ఉదయం అత్తిలి మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారని వైఎస్ఆర్సీపీ మండలాధ్యక్షుడు పాయబోని సత్యనారాయణ చెప్పారు. తొలుత గుమ్మంపాడులో ఏర్పాటు చేసిన సర్ ఆర్థర్ కాటన్ విగ్రహాన్ని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆవిష్కరిస్తారని తెలిపారు. అత్తిల్లో రజక కమ్యూనిటీ హాల్ భవనం 2వ అంతస్తును, బొంతువారి పాలన నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని మంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పైబోయిన కోరారు. రాజుగారి అమ్మాయి, నాయుడు గారి అబ్బాయి సినిమా రిలీజ్ సందర్భంగా ఆదివారం అత్తిలి నుంచి మిత్రుడు బాబీ ఆధ్వర్యంలో ర్యాలీగా తణుకు పట్టణానికి తరలి వెళ్లారు. తణుకు ప్రత్యూష థియేటర్ వద్ద కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అమలాపురం పట్టణానికి చెందిన నున్నా రవితేజ్ నటించిన ఈ సినిమా హిట్ కావడం పట్ల అభిమానులు, మిత్రులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. సార్ ఎలా ఉందండి సినిమాని? సినిమా చాలా కాన్సెప్ట్గా బాగుంది. దాంట్లో లాస్ట్ సస్పెన్స్ మాత్రం చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఓకే, చాలా బాగుంది, అందరూ చూడొచ్చు. చాలా గ్రేట్ అండి. కాకపోతే ఒకటండి, ఇందులో టైటిల్ రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయిని పెట్టారు కదండి. అందరూ కూడా ఏమనుకుంటారంటే రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి ఏదో అనుకుంటారు, కానీ ఆయన పేరు వీర్రాజు గారు రావడం వల్ల, ఆయన పేరు కొంచెం పర్వత రావడం వల్ల రాజుగారు అంటారు. ఈ నాయుడుగారు ఇద్దరు ఒకటే క్యాస్ట్ అండి. మూవీ అయితే చాలా బాగుంది, కానీ బీపీ టాబ్లెట్ మాత్రం కంపల్సరీ పెట్టేయాలండి. ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది చాలా హైలైట్ అండి. మూవీ అయితే మాత్రం సూపర్ డూపర్ హిట్ అండి. కానీ ఏంటంటే కొత్తగా వచ్చారు కాబట్టి కొంచెం అందరూ కూడా ఏంటంటే కొత్తగా చేశారు కదా ఏంటి అనుకుంటారు, కానీ సెకండ్ హాఫ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా అండి సింహాద్రికి మనకి ఎంత హైలైట్ ఇచ్చారో దీనికి కూడా అంత హైలైట్ ఇస్తారండి. నెంబర్ 1 మూవీ అండి. మంచిల్లో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివ భక్తుల ఆధ్వర్యంలో భావనర్సరీ సంబరాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ సంబరంలో పాల్గొన్నారు. సోమవారం భక్తుల ఆధ్వర్యంలో అన్న సమారాధన నిర్వహిస్తారు. తక్కువ ఖర్చుతో కూడిన తాజా కూరగాయలను తీసుకోవడం వలన పోషకాహారంలో లోపాన్ని తగ్గించుకోవచ్చునని అంగన్వాడీ కార్యకర్త ఉండాజోరపురాణి అన్నారు. అత్తిలి మండలం ఆరువిల్లి 252 అంగన్వాడీ కేంద్ర ఆధ్వర్యంలో ఆదివారం పౌష్టికాహార పక్షోత్సవాల్లో భాగంగా న్యూట్రిషన్ గార్డెన్లపై అవగాహన కల్పించారు. పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ఏర్పాటైన న్యూట్రిషన్ల గార్డెన్ లక్ష్యమని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులకు సేంద్రియ విధానంలో పండించిన ఆకుకూరలు, కూరగాయల్లో న్యూట్రిషన్ గార్డెన్లు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. రసాయనాలు లేకుండా పండించడం వల్ల ఆహారం రుచిగా ఉండడంతో పాటు కూరగాయల ఖర్చులు తగ్గించుకోగలమని అన్నారు. కార్యక్రమంలో సహాయకురాలు విజయవాణి, గర్భిణులు, బాలింతలు, కిషోర్ బాలికలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ మాజీ ఇన్ఛార్జ్ చైర్మన్ అందే సత్యనారాయణ సంస్మరణ కార్యక్రమం స్కిన్నర్పురంలో నిర్వహించారు. టీడీడీ మాజీ సభ్యులు నాచు శేషగిరిరావు, జిల్లా కాపునాడు అధ్యక్షులు చినమిల్లి వెంకట్రాయుడు, న్యాయవాది మోకా శ్రీనివాసరావు, మండల టీడీపీ అధ్యక్షుడు ఆనాల ఆదినారాయణరావు, వైసీపీ నాయకుడు చీల రాధయ్య తదితరులు పాల్గొన్నారు. అందే గ్రామానికి చేసిన సేవలు భక్తులు కొనియాడారు. అత్తిలి మండలం బల్లిపాడుకు చెందిన అష్టావధాని, గీతావధాని ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావును అవధాన దురంధర బిరుదుతో ఆచంట శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానం సత్కరించింది. శనివారం ఆచంటలో గీతావధాన్ని ఎంతో ఆసక్తికరంగా నిర్వహించిన సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న భవ్యభారతి విద్యానికేతన్ కె తాతారావు, దేవస్థాన ఈవో ర్యాలీ రామచంద్ర కుమార్, చైర్మన్ విద్యాసాగర్, పలువురు పండితులు ఈ సందర్భంగా మాట్లాడుతూ భగవద్గీత అవధానమే కాకుండా సాహిత్యంలో అష్టావధానం కూడా ఎంతో విజయవంతంగా చేస్తున్నందుకు అవధాన దురంధర బిరుదుతో అవధాన్ని సత్కరిస్తున్నామని తెలిపారు.
ప్రజల్లో ధార్మిక చైతన్యం నింపేలాగా గీతా బోధనలు అందరికీ అర్థమయ్యేలా తెలియజేస్తున్న ఉమామహేశ్వరరావు కృషి అభినందనీయమని, వారి అవధానం ఆద్యంతం ఆనందమయంగా సాగిందని, విజ్ఞానదాయకంగా శ్రీకృష్ణ పరమాత్మ తత్వాన్ని ఆచరణాత్మకంగా తెలియజేసేలాగా వారి వ్యాఖ్యానం ఉందని అన్నారు. కార్యక్రమానికి సంచాలకుగా వ్యవహరించిన భీమవరం దాయన సురేష్ చంద్రజీ మాట్లాడుతూ అవధాని ఉమామహేశ్వరరావుకు యోగ్యమైన బిరుదునిచ్చారని, ఉమామహేశ్వరరావు అవధానంలో దురంధరులని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పండితులను అవధాని ఉమామహేశ్వరరావును ఘనంగా సత్కరించారు. పేదోడి సొంతింటి కలను సాకారం చేయడమే కాకుండా ఆస్తి రూపంలో రిజిస్ట్రేషన్ పత్రాలను అందించడం చారిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తనకు జెడ్పీ బాయ్స్ హై స్కూల్ క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇంటి స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ను లబ్ధిదారులకు మంత్రి కారుమూరి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో హామీ ఇచ్చినట్లుగా అర్హులైన పేదలకు సొంతింటి నిర్మాణం చేసి ఇవ్వడంతో పాటు రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారని స్పష్టం చేశారు. గతంలో ఏ ప్రభుత్వంలోనైనా కేవలం పట్టాలను మాత్రమే ఇచ్చేవారని, కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏకంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అందజేసి చేతిలో నిలిచారని అన్నారు. ఏరు దాటాక దెబ్బ తగలేసే చంద్రబాబు ఇంటి స్థలం డాక్యుమెంట్లుగా ఇవ్వడానికి కూడా అడ్డుకోవాలని ప్రయత్నించారని, కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి వద్ద ఆయన పప్పులు ఉడకమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి లబ్ధిదారులు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, గూడూరి ఉమాబాల, చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు, మేహర్ అన్సారీ, నూకల కనకదుర్గ, పొట్ల సురేష్, చెబ్రోల్ స్వరాజ్యం, కరిబండి రాజేష్, పిల్లి సూరిబాబు, కంకటాల సతీష్, ఫాహిమా తదితరులు పాల్గొన్నారు. దేశంలో తొలి తెలుగు మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే మహిళలకు ఆదర్శప్రాయాలని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా తణుకులో పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రితో పాటు నర్సాపురం పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఉమాబాల, చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. जोहार सावित्रीबाई फुले, जोहार सावित्रीबाई फुले, जोहार महात्मा ज्योतिराव फुले, जोहार చదువుతల్లి సావిత్రిబాయి ఫులే. సావిత్రిబాయి ఫులే మరి ఆవిడ వర్ధంతి సందర్భంగా మరి ఆవిడ మహిళల్లో ఆ రోజుల్లో చదువుకోవడానికి లేకుండా ఓన్లీ ఆడవాళ్ళు బయటికి రాకుండా ఉండే కాలంలో ఆవిడ చదువుకుని టీచర్గా అయ్యి జ్యోతిరావు ఫులే గారి ప్రోత్సాహంతో ఎంతో మహిళలకి చదువు చెప్పించి స్కూల్స్లో నడిపిన మహాదేవత ఆవిడ. అటువంటి సావిత్రిబాయి మరి చాలా మందికి విద్యని అభ్యసించి సమాజంలో మహిళలు కూడా చదువుకుండాలి, ముందుండాలనే దాంట్లో ముందుకు తీసుకొచ్చిన ఆవిడ ఎప్పటికీ మరవలేము, మరపురాంటి అటువంటి గొప్ప మహిళ ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫులే గారి సతీమణైన సావిత్రిబాయి ఫులే గారి వర్ధంతి సందర్భంగా తణుకు నియోజకవర్గంలో మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు గారితో పాల్గొనడం జరిగింది. అది సావిత్రిబాయి ఫులే అంటే ఈరోజు మహిళాభ్యుదయానికి మూలం ఆవిడ. ఈరోజు సాధికారత, మహిళా సాధికారత అన్న విషయాలు ఎంతో గొప్ప నాయకులు చెప్పడం ఈరోజు కొంతవరకు ఆచరణలోకి రావడం జరిగిందంటే దానికి మొట్టమొదటి మహిళ సావిత్రిబాయి ఫులే గారు. మరి ఆవిడ మహిళ యొక్క విద్యా వికాసానికి, మహిళ యొక్క అభ్యుదయానికి కూడా పెద్దపీట వేసి ఈరోజు ఈ మహిళలు ఈ స్థాయిలో ఉన్నారంటే మొట్టమొదటి మహిళాభ్యుదయానికి పాటుపడిన మహిళగా ఆవిడ జీవితకాలం ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా చెరగని ముద్ర వేసుకుని ఉన్నారు. ఆవిడ వర్ధంతి సందర్భంగా ఈరోజు నివాళులు అర్పించుకోవడం జరిగింది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలన్నీ మహిళల పేరుతోనే అమలు చేస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తనకు జెడ్పీ బాయ్స్ హై స్కూల్ క్రీడా ప్రాంగణంలో ఆదివారం తణుకు నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన వైఎస్ఆర్ చేయుత 4వ విడత పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. 45 నుంచి 60 సంవత్సరాల లోపు వయసున్న ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ చెల్లెళ్లకు వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా ఏడాదికి 18,750 రూపాయల చొప్పున 4 విడతల్లో ఒక్కొక్కరికి 75,000 చొప్పున అందజేసి ఆర్థిక భరోసా కల్పించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి మహిళలంతా అండగా నిలబడాలని కోరారు. ఇటువంటి మహానీయుడి కొలువులో మంత్రిగా ఉన్నందుకు నా జీవితం ధన్యమని స్పష్టం చేశారు. మీ బిడ్డల చదువులకు, మీ కుటుంబ అభివృద్ధికి దోహదపడుతుందనే ఉద్దేశంతోనే కోట్లాది రూపాయలు వెచ్చించి పేదింటి విద్యార్థుల కోసం అమ్మఒడి, గోరుముద్ద, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలతో పేద విద్యార్థులకు పెద్దపీట వేసి
ప్రోత్సహించారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ కట్టుకట్టుకుని జగన్పై పోరాటానికి వస్తున్నాయని, పెత్తందారులకు పేదల పక్షాన నిలిచి జగన్ మధ్య జరిగే యుద్ధానికి అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వారి కుటుంబాలు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ చేయుత ద్వారా ఈ 4 ఏళ్లలో ఒక్కొక్కరికి 75,000 చొప్పున లబ్ధి చేకూర్చారని ఎమ్మెల్సీ వంక రవినాథ్ అన్నారు. పేదల సౌకర్యార్థం విద్య, వైద్యానికి పెద్దపీట వేసి భారీగా నిధులు కేటాయించారని స్పష్టం చేశారు. తణుకు నియోజకవర్గంలో ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించే సత్తా మంత్రి కారుమూరి ఒక్కరికి మాత్రమే ఉందన్న విషయాన్ని ప్రజలంతా గుర్తించుకోవాలని సూచించారు. మంత్రివర్యులు అలాగే ఎస్ రాజశేఖర రెడ్డి గారు వితంతు ఒంటరి మహిళలు దయచేసి విఆర్ఓస్ మన తణుకు రూరల్ అర్బన్ సబ్ ప్లేస్ ఇవ్వండి. లక్ష్మి గారు మరి ఈరోజు వైఎస్ఆర్ చేయుత కార్యక్రమం మంత్రివారి గారి చేతి మీదుగా పిల్లపట్టాలు కొత్త సత్య వరదాక్షి రాణి గారు 7వ వార్డు పిల్లపట్టాలు మీ గురించి ఆలోచిస్తూ మరి వైఎస్ఆర్ ఆసరాకి 189 కోట్ల 12 లక్షలు మనకి వేయటం జరిగింది. అలాగే వైఎస్ఆర్ చేయూత 22 కోట్ల 36 లక్షలు, వైఎస్ఆర్ సున్నా వడ్డీ 27 కోట్లు, జగనన్న తోడు 12 కోట్ల 72 లక్షలు, టోటల్ 322 కోట్ల రూపాయలు మీకు వేసారంటే ఒకసారి గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంత డబ్బు గతంలో ఎందుకు చేయలేదు చంద్రబాబు నాయుడు? దాచుకో, దోచుకో, పంచుకో. మీరు 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు ఆయన్ని. అప్పటి నుంచి కూడా ఇలాంటి పథకాలు మీకు అందుంటే ఇవాళ మీ ఆర్థిక పరిస్థితులు, మీ పిల్లల పరిస్థితులు ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించండి. ఈనాడు నేడు స్కూల్స్ పిల్లల్ని తగ్గించేసరే కానీ స్కూల్స్ని పెంచలేదు. పెంచి ఇలా చేస్తుంటే మరి ఎదిగిన పిల్లల పరిస్థితి ఏ రకంగా ఉండేదో ఒకసారి గమనించండి అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఎప్పటికీ నుంచి కూడా మీ గురించి ఆలోచిస్తున్నాడు. ఈ రాష్ట్ర స్థితిగతుల గురించి ఆలోచిస్తున్నాడు. మీ బిడ్డల గురించి ఆలోచిస్తున్నాడు. మీ స్థితిగతులు పెరగాలని ఆలోచిస్తున్నాడు. అతని గురించి మనం ఎంత ఆలోచించాలి మనం, కానీ ఆయన మీ గురించి ఆలోచిస్తున్నాడు. మీ రూపాయి ఎవరో తినకూడదు, మీ రూపాయి మీకు రావాలి, మీ రూపాయి మీకు చేరాలి, మధ్యలో దళారీ వ్యవస్థ ఉండకూడదనే ఉద్దేశం మీద ఎన్ని రకాలుగా ఆలోచన చేస్తాడు. వాళ్ళ రైతాంగం విషయంలో కూడా మధ్యలో దళారీ వ్యవస్థ ఉండకూడదు, డైరెక్ట్ రైతుగా అకౌంట్లో పడాలని ప్రతిదీ బటన్ 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 నొక్కుతానే ఉన్నాడు. మరి మీరు 2 బటన్లు నొక్కుతారా? 2 బటన్లు నొక్కుతారా? ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇళ్ల స్థలం ఇవ్వలేదో వాళ్ళందరికీ కూడా ఇళ్ళు ఇవ్వాలని చెప్పారు. ల్యాండ్ కొన్నాను చాలా చోట్ల, కానీ ఎవరికి చెప్తలేదు. ల్యాండ్కి ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇక్కడ శత్రువులు తెలుగుదేశం వాళ్ళు మనకి ఇచ్చిన ల్యాండ్ వాడికి వెళ్ళి డబ్బు రాదురా అని చెప్పి ఆపించేస్తారు. ఏల్పూర్ గ్రామంలో లాస్ట్ టైం ల్యాండ్ కొన్నాం, మీకు డబ్బులు ఎవరు గవర్నమెంట్ అని అంటే మళ్ళీ మండపాట్లో కొనవలసి వస్తుంది. ఇలా ఏలుపూర్లో కూడా ల్యాండ్ కొన్నానని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి నాకు ఇల్లు లేదనకుండా ఉండేలాగా అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పి సందర్భంగా మాటిస్తున్నాను. చాలా పెద్ద ఎత్తున ఇవాళ దగ్గర 15,600 పట్టాలు మీకు ఇస్తున్నాం. ఇవాళ తెచ్చుకోవచ్చు మీ పిల్లలకి, లేదంటే మీరు అమ్ముకోవచ్చు, బ్యాంకులో పెట్టుకోవచ్చు. డైరెక్ట్గా మీకు అన్ని కూడా తయారు చేసేది ఇవాళ నేను 4 ఇస్తాను, మీకు అందరికీ కూడా అందిస్తారు అధికారులు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. దానికి సిద్ధమా? 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 జై జగన్, రావాలి జగన్. 58 నెలల కాలంలో సంక్షేమం పేరుతో మహిళల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ చేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడిన జగన్ ప్రభుత్వాన్ని మళ్ళా తెచ్చుకునేందుకు మహిళలంతా కృషి చేయాలని నర్సాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల పిలుపునిచ్చారు. ప్రజలకు అందుతున్న సంక్షేమాన్ని ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టించి రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నాయని, అర్హత ప్రామాణికంగా అన్ని కులాలు వర్గాలకు సంక్షేమం అందుతున్న తీరును ప్రజలు గమనించాలని సూచించారు. మీరంతా ఇక్కడ సమావేశానికి ఇచ్చేశారు అంటే వచ్చిన వ్యక్తులు చెప్పిన మాటలు విని ఆ మాటల్ని మరికొంతమందికి తెలియజేస్తేనే మనం ఇక్కడికి వచ్చిన పని సాఫల్యం అవుతుంది. ఈ రోజున మీరంతా కూడా గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు
మన కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో మన కుటుంబంలో ఆర్థిక పరిస్థితి ఎంత అభివృద్ధి చెందిందన్నది ఆలోచించాలి ప్రతి ఒక్కరూ. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా మహిళల గురించి ఇంత ఇదిగా ఆలోచించలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటేనే మహిళా పక్షపాత ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన గురించి మనం కానీ మన కుటుంబ సభ్యులు కానీ ఆలోచించిన విధంగా ప్రతి మహిళ గురించి ఆలోచించారు ఆయన. ఈరోజు ప్రతి మహిళ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మహిళా పక్షపాత ధోరణి వల్లనే మనం ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నాం. కార్యక్రమంలో ఎంపీడీఓ రెడ్డి శ్రీలలిత, పద్మజ్యోతి, రామారావు, ఎంసీ మాజీ చైర్మన్ చుట్టూ శ్రీ వెంకట సుబ్బారావు, నత్తా కృష్ణవేణి, బుద్ధరాజు బన్నీ ప్రసాద్, పెరిమిచ్చ సుబ్బరాజు, రుద్ర ధనరాజు, ముల్లపూడి అన్నపూర్ణాదేవి, మంగిన సూర్య, బోడపాటి వీర్రాజు, పాయిబన సత్యనారాయణ, కొప్పశెట్టి దుర్గా ప్రసాద్, ఎండి హబీబుద్దీన్, జక్కంశెట్టి రాజేంద్ర ప్రసాద్, పెరిమిచ్చ రామరాజు, అడ్డా బాబు, పొట్ల సురేష్, ఉమ్మడి సింగ్ శ్రీనివాస్, షేక్ జిలానీ పాల్గొన్నారు. రోడ్డుపై నడిచి వెళ్తుండగా అకస్మాత్తుగా గోడ కూలిన ఘటనలో మృతి చెందిన ఇరగవరం మండలం పేకేరు గ్రామం చెందిన చిక్కా విజయలక్ష్మి కుటుంబ సభ్యులకు కారుమూరు సేవా సమితి ద్వారా కారుమూరు వెంకట నాగేశ్వరరావు ₹1,00,000 ధన సహాయాన్ని అందించారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, ప్రభుత్వం నుంచి రావాల్సిన పూర్తి సొమ్మును అతి త్వరలో అందజేస్తామని హామీ ఇచ్చారు. తణుకు నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో వైసీపీ నేతలు దందా చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ ఆరోపించారు. వివిధ గ్రామాల్లో జగనన్న కాలనీల పేరు చెప్పి వైసీపీ నేతలు ప్రజల నుండి భారీగా వసూలుకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. సకల జనుల్లో చైతన్యం తెచ్చేందుకు తణుకు నియోజకవర్గ వ్యాప్తంగా ఆర్మీ రాధాకృష్ణ నిర్వహించిన రేపటి కోసం పాదయాత్ర శనివారంతో ముగిసింది. తణుకుపట్నం, దాని చుట్టుపక్కల 48 గ్రామాల్లో 14 రోజుల పాటు కాలినడకన ఆయన పర్యటించారు. ఊరూరా పాదయాత్ర చేసి ప్రజల స్థితిగతులను పరిశీలించడంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్ని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా తణుకుపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. తణుకు చరిత్రలో 2 సార్లు పాదయాత్ర చేయగలిగే అవకాశం తనకు దక్కిందని ఆర్మీలు వెల్లడించారు. 10 సంవత్సరాల క్రితం సింగపూర్లో ఉన్నత ఉద్యోగాన్ని వదిలిపెట్టి ప్రజా జీవితంలోకి వచ్చినట్లు ఆర్మీ రాధాకృష్ణ వెల్లడించారు. గ్రామాల్లో పాదయాత్ర చేసి సమస్యలను గమనించి వచ్చాక 2014 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందినట్లు వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి దొమ్మిడి వెంకట సుధాకర్, బస్వా రామకృష్ణ, పీతాని మోహన్, ఆదినారాయణ, ఉబ్బల శ్రీనివాస్, కొండెటి శివ, తోట సూర్యనారాయణ, ఓమి రాంబాబు, తాతపూడి మార్తిరావు, తమరపు రమణమ్మ, మల్లి రాధాకృష్ణ, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. 16 రోజులుగా సకల జనుల చైతన్య యాత్ర రేపటి కోసం పాదయాత్ర నిర్వహించినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. ఈ పాదయాత్రకి చేయడానికి ముఖ్య కారణం ఈ 4 సంవత్సరాల 9 నెలల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో పేద, దిగువ, మధ్యతరగతి తరగతి ప్రజలు, కార్మికులు, రైతులు, యువత, మహిళలు, వ్యాపార వర్గాలు ఇటువంటి వారందరూ కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బాధితులుగా ఉన్నారో అటువంటి వారందరినీ కూడా కలిసి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటుగా ఈ వర్గాలన్నింటినీ కూడా చైతన్యవంతులు చేసే విధంగా ఈ పాదయాత్రని సంకల్పించడం జరిగింది. ఎక్కడైనా అరాకొర సిమెంట్ రోడ్లు వేసినా నాణ్యత లేకుండా ఆ రోడ్లన్నీ వితిన్ 1 ఇయరే సంవత్సరంలోపే ఛిద్రమైపోయినటువంటి పరిస్థితి గ్రామాల్లో కనిపిస్తుంది. ఈరోజు మంత్రి గారు చెప్తున్నాడు, నేను ఎన్ని కోట్లు, వేల కోట్లు అభివృద్ధి చేశాను, ఎంత అభివృద్ధి చేశానని. గ్రామాల్లో చూస్తే పూర్తిగా దానికి విరుద్ధంగా ఉంది. వీళ్ళు డ్రైనేజీలు కట్టారు. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు డ్రైనేజీల్లో ఏ గ్రామంలో అయితే వీళ్ళు డ్రైనేజీలు కట్టారో కనీసం ఒక్క గ్రామం అంటే ఒక్క గ్రామంలో కూడా ఆ డ్రైనేజీలు కనీసం ఆ నీరు పారే పరిస్థితి లేదు. డ్రైనేజీలు నిర్మించిన బెరమ్స్ అన్నీ కూడా ఇరిగిపోయినాయి. అప్పుడే
ఎక్కడా కూడా నీరు వెళ్ళే పరిస్థితి లేదు. దోమలు కుప్పలుగా ఉన్నటువంటి పరిస్థితి డ్రైనేజీల్లో. ఆ విధంగా డ్రైనేజ్ నిర్మాణాలు చేశారు. అలాగే గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చాలామంది సొంత ఖర్చులతో లక్షల వైద్యాలు చేయించుకుని ఇంటి పట్టున పడి ఉన్నటువంటి పరిస్థితిని కూడా మా దృష్టికి అనేక మంది పేషెంట్లు రావడం జరిగింది. వీళ్ళన్నిటికీ కూడా ఆరోగ్యశ్రీ ఇచ్చేస్తున్నాం, మేము ఆరోగ్యశ్రీ పెంచేసామని చెప్పేసి ప్రగల్భాలు పలికారు. కానీ ఈరోజు ఆరోగ్యశ్రీలో వైద్య సదుపాయం పొందలేక, మరొక పక్క సీఎం రిలీఫ్ ఫండ్ రాలేక, వైద్యం చేయించుకోలేనటువంటి స్తోమత లేక ఇంటి పట్టునే ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది మాకు తారసపడటం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా గమనించారు. ఈ ప్రభుత్వం దుష్ట రాజకీయాల్ని, కక్షపూరిత రాజకీయాల్ని అన్ని విధాలుగాను కూడా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. యువతని ముఖ్యంగా ఏ గ్రామానికి వెళ్ళినా యువతంతా కూడా చాలామంది చదువుకున్నటువంటి యువత ఖాళీగా ఉండి పెయింటింగ్లకు వెళ్తున్నామండి, లేకపోతే ఏదో షాప్లో పని చేసుకుంటున్నామండి, మాకు కనీసం మేము చదివిన చదువులకి సరైనటువంటి ఉద్యోగాలు రావట్లేదు అని యువత ఎక్కువగా తమ బాధను వ్యక్తం చేయడం జరిగింది. ఆ విధంగా యువతను భవిష్యత్తును కాపాడాలంటే మళ్ళా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి. వాళ్ళందరికీ కూడా భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళందరూ కూడా యువతంతా కూడా ఆకాంక్షిస్తున్నారు. ఈ విధంగా పాదయాత్రలో మేము ఏదైతే పరిశీలించామో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో పరిష్కార మార్గాన్ని చూపే విధంగా తప్పనిసరిగా మరలా తణుకు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ కూడా ముందు పెట్టే విధంగా ప్రయత్నిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ పాదయాత్రకు సహకరించినటువంటి మీడియా వారికి కానీ అన్ని వర్గాల ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తణుకులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మహిళా విద్య కోసం కృషి చేసిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే అని టీడీపీ నాయకులు బసవ రామకృష్ణ అన్నారు. మహిళల విద్య వల్లే వారు అన్ని రంగాల్లో పురోగమించగలిగారని ఆమె నిరూపించిందని తెలిపారు. ఆమె త్యాగాలు మహిళలు మరవరాడదని అన్నారు. టీడీపీ నాయకులు తమరాపు రమణమ్మ, ఉమ్మి రాంబాబు, మల్లి రాధాకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జోహార్ మహాత్మా అందించిన మహాత్మ సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఆవిడ ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. సావిత్రిబాయి పూలే ఒక టీచర్గా ఉండి మరి సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు కానీ అదేవిధంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన నాయకురాలు సావిత్రిబాయి పూలే అనేది నిదర్శనం. మరి ఆవిడ ఆదర్శాలని మనం తీసుకొని మనం రాబోయే రోజుల్లో కానీ ఆవిడ ఆదర్శాలని మనం అమలు చేసినట్లయితేనే ఆవిడకి ఘనమైన నివాళులు అర్పించినట్లు అవుతాం. దానిచేత ఆవిడ ఆశయాల్ని, జ్యోతిరావు పూలే ఆశయాల్ని మనం రాబోయే రోజుల్లో మనం అమలు చేయాలని, అలాగే బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారి అభ్యున్నతికి కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. పాడిపరు 34వ వార్డులో టీడీపీ జనసేన కార్యకర్తల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ చలివేంద్రాన్ని మాజీ శాసనసభ్యులు రాధాకృష్ణ ప్రారంభించారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడంలో తెలుగుదేశం జనసేన ఎల్లప్పుడూ ముందుంటాయని అన్నారు. వేసవి దాహార్త్యం తీర్చడానికి చలివేంద్రాలు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. కార్యక్రమంలో సరిమల జ్యోతికృష్ణ, సురేష్ మంత్రి, బసవాని నాగబాబు, ఆకుల యేసు, బుర్ల శ్రీను, బుర్ల సాయి, దయ్యాల తిరుమూర్తులు, శ్రీమల సాంబశివరావు, పీతాని గణేష్, మోపిదేవి శివ, 31, 33, 34 వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఇరవరం మండలం రేలంగి గ్రామ పంచాయతీ పరిధిలో బొబ్బరాజుపాలెం, గౌర్లపాలెంలో జరిగిన ఆత్మీయ పరిచయ సమావేశ కార్యక్రమంలో నర్సాపురం పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి గుడూరి ఉమాబాల పాల్గొన్నారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల సంఘ పెద్దలు, పార్టీ నాయకులు, వైసీపీ నాయకులు జక్కంశెట్టి రాజేంద్ర ప్రసాద్, రేలంగి సర్పంచ్ చెగురు స్వరాజ్యం, పెద్దిరాజు, ఎంపీటీసీ మెట్ల కిరణ్మయ్యి, దేవస్థానం చైర్మన్ కృష్ణంరాజు, మండల ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మహిళలు పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న బ్రేక్.